వెల్కమ్ టు రాధిక కిచెన్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నా. స్టవ్ వెలిగించి బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలన్నిటినీ వేసుకోవాలి. పోపు గింజలు దోరగా ఫ్రై అయ్యాక కరివేపాకు, 5 పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇక్కడ 4 తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు ఒక 3 తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వీటన్నిటిని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేదాకా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక నేను 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇంకోండి, ఇప్పుడు నాకు పూర్తిగా ముక్కలు అనేవి కుక్ అయిపోయింది. నేను చెప్పాను కదా, శనగపిండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అనేవి చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. అంతే అండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.